కంబాలకొండ ఇది మా వైజాగ్, అంటే వైజాగ్ నా సొంత ఊరండి. ఎప్పుడు ఇంతగా పట్టించుకోలేదు. యూట్యూబ్ మొదలెట్టాకే ఇక్కడ తొలిసారిగా వీడియో చేస్తున్నాను. కొంచెం హ్యాపీగా అందరూ రండి. ఇది ఇక్కడ చేరుకోవడానికి వైజాగ్ సిటీ నుంచి చాలా బస్సులు ప్రతి 5 నిమిషాలకు ఒకటి ఉన్నాయి. ముఖ్యంగా బస్ నంబరు 25, 52 తరచుగా ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఎంత ఈజీ అంటే వైజాగ్ జూకి ఆపోజిట్లోనే ఈ కంబాలకొండ ఈకో పార్క్, కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నదన్నమాట. ఇక్కడ దిగిపోయి చక్కగా 50 రూపాయలు టికెట్ తీసుకుంటే, అలాగే బైక్ ఛార్జెస్ 20, కార్ అయితే 50 అలా ఉంటాయి. ఆ ఛార్జెస్ పే చేసి మనం కంబాలకొండ దర్శనానికి వెళ్ళచ్చు. ఇది ఒకప్పుడు ఈ కంబాలకొండ ఫారెస్ట్, అంటే ఇక్కడ ఒక కొండ ఉండేది కంబాలకొండ, దాని పేరు మీదే వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరు వచ్చింది అనమాట. విజయనగర మహారాజులు ఆధీనంలో ఉన్నటువంటి ఈ అడవి 1970లో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఈ కంబాలకొండ అనే ఈ ఫారెస్ట్లో ట్రెక్కింగ్, బోటింగ్, గోట్ వాకింగ్, మంచి వ్యూ పాయింట్స్, ఇంకా రెస్టారెంట్ చాలా ఉన్నాయి. విషయం ఏమిటంటే, అందరూ జూకి వెళ్ళిపోవటం వల్ల ఈ కంబాలకొండ పార్క్కి రష్ తగ్గింది. జిప్ లైనరు, ఇంకొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ పెట్టినా సరిగ్గా టూరిస్టుల తాకిడి సరిగ్గా రాలేదు. పైపెచ్చు ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలు ఎక్కువ అవటం, వీళ్ళంతా జంట పక్షులే రావటంతో ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ పార్కు మరో రకంగా ప్రసిద్ధిగాంచింది. అది మన కొంచెం దురదృష్టకరం. చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి నేను ఇంతకుముందు వెళ్ళాను, కానీ అయితే అక్కడంతా బండి మీద నుంచే ఉండి ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం జరిగింది. కానీ ఇంత దగ్గర నుంచి అదిగో అలా చూడండి, నేను నడిచిన నేల మీదే ఆ డీర్స్, జింకలు అలా కనిపించేసరికి చాలా ఆనందం వేసింది. అందుకే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. చూడండి, అవి వెళ్ళిపోతున్నాయి. మరి నేను కూడా వాటి వెనకాతలు వెళ్తున్నాను.
కానీ మీరు వెళ్ళిపోకుండా మర్చిపోకుండా రాకీ వాకర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి ఇతర వీడియోలను కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.